తిరుమల ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ స్వామివారు, ఆ కొండలు, ఆ భక్తి. కాని తిరుమల ఆలయం వెనుక మనలో చాలామందికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి కేవలం కథలు కాదు, పురాణం, అంతుచిక్కని అద్భుతాలు, బలమైన విశ్వాసం అన్నీ కలగలసిన ఒక అద్భుత కేంద్రమనమాట. ఈరోజు మనం ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సరే, తిరుమల గురించి మాట్లాడగానే మన మనసులో మెదిలే మొదటి ప్రశ్న లేదా చాలామందిని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు, అదేనండి మన వెంకటేశ్వర స్వామి, ఎప్పటికీ అప్పులోనే ఎందుకుంటాడు? ఏంటి ఈ అప్పు కదా? అప్పు విషయం అలా ఉంచితే ఇక స్వామివారి విగ్రహం గురించి చెప్పుకుంటే నమ్మశక్యం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆలోచించండి, ఒక రాతి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందా? చెమట పడుతుందా? అచ్చం మనిషిలాగే శరీర ఉష్ణోగ్రత ఉంటుందా? అసలు ఇది ఎలా సాధ్యం? ఈ నమ్మకాల వెనక ఉన్న అసలు కదేంటో చూద్దాం. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం కథలో చాలా వెనక్కి వెళ్ళాలి, ఒక దివ్య సంఘర్షణ దగ్గరికి. అంత మొదలైంది ఒక మహర్షికి వచ్చిన కోపంతో, ఆయన పెట్టిన ఒక పరీక్షతో. ఏంటా కథ? పదండి తెలుసుకుందాం. ఈ మొత్తం కథకి మూలం అసలా దేవుడు కాదు, ఆయన వెలిసిన ఆ కొండలో. అవును, శేషాచలం కొండలో. ఈ కొండలకి ఒక పౌరాణిక కథ ఉంది, అలాగే ఒక సైంటిఫిక్ కథ కూడా ఉంది. రెండూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడే అసలు మజా ఉంది. పురాణం ఏం చెప్తుందంటే, వాయుదేవుడికి ఆదిశేషుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో మేరుపర్వత శిఖరం ఒకటి విరిగి భూమి మీద పడింది. అదే ఈ శేషాచలం కొండలు అని మన నమ్మకం. మరి సైన్స్ ఏం చెప్తోంది? భూగర్భ శాస్త్రవేత్తలేమంటున్నారంటే, ఈ కొండలు ప్రీకేంబ్రియన్ కాలం నాటివట. అంటే ఏకంగా 500 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద అసలు జీవమే పుట్టకముందు ఏర్పడ్డాయని నిర్ధారించారు. చూశారా, ఒకే ప్రదేశానికి రెండు ఎంత భిన్నమైన కథలు! సరే, కొండల కథ బావుంది. కాని అసలు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి ఈ కొండలమీదికి ఎందుకు రావాల్సొచ్చింది? దానికి కారణం భృగు మహర్షి. త్రిమూర్తులలో ఎవరు గొప్పవాళ్లో తేల్చడానికి ఆయన బయలుదేరాడు. కాని ఆయనకి కొంచెం కోపమెక్కువ. ఆ కోపమే ఈ మొత్తం కథని మలుపు తిప్పింది. చూడండి, ఇక్కడ కథ ఎలా నడిచిందో. భృగు మహర్షి ముందు బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ తనని పట్టించుకోలేదని శపిస్తాడు. చివరికి విష్ణుమూర్తి దగ్గరకొస్తాడు. ఆయనప్పుడు నిద్రిస్తూ ఉంటాడు. అది చూసి కోపంతో భృగుమహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై, అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నివాసముండే చోట తంతాడు. అంతే, ఆ అవమానం విష్ణుకి కాదు, లక్ష్మీదేవికి తగిలింది. ఆ అవగౌరవం భరించలేక ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసింది. ఆమె లేని వైకుంఠంలో ఉండలేక విష్ణుమూర్తి కూడా ఆమెను వెతుక్కుంటూ భూమిమీదిగా వచ్చేశాడు. అలా ఈ కథ మొదలైంది. అలా భూలోకానికొచ్చిన విష్ణుమూర్తి శ్రీనివాసుడు రూపంలో తిరుగుతూ ఉంటాడు, లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే ఆయనకు పద్మావతి కనిపిస్తుంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడతాడు. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, పూర్వజన్మలో ఆయన పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చిన వేదవతి పునర్జన్మే ఈ పద్మావతి. ఇక ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఒక దివ్యమైన కళ్యాణానికి అంతా సిద్ధమైంది. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. శ్రీనివాసుడు అప్పుడు ఒక ఆశ్రమవాసి. ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మరి పెళ్లి ఖర్చుల కోసమేం చెయ్యాలి? అప్పుడు శ్రీనివాసుడు నేరుగా దేవతల కోశాధికారి అయిన కుబేరుని దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గర 1,14,00,000 బంగారు నాణేలని అప్పుగా తీసుకుంటాడు. ఆలోచించండి, ఎంత పెద్ద మొత్తమో! అయితే కుబేరుడు ఊరికే అప్పివ్వలేదు, ఒక షరతు పెట్టాడు. కలియుగం మొత్తం, అంటే ఈ యుగాంతం వరకు శ్రీనివాసుడు ఆ అప్పుకి వడ్డీ కడుతూనే ఉండాలి. అసలప్పు అలానే ఉంటుంది. అందుకే ఈ రోజుకి మనం హుండీలో వేసే ప్రతి పైసా ఆ దివ్య రుణానికి వడ్డీ కట్టడానికే అని. అలా చేయటం వల్ల మన కర్మరుణాలు కూడా తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడే మనం మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. సరే, ఇదంతా పురాణం. మరి చరిత్ర ఏం చెప్తోంది? ఈ పురాణ కథ జరిగిన చోట ఇంత పెద్ద ఆలయం ఎలా వెలిసింది? శతాబ్దాలుగా ఎందరో రాజులు ఈ ఆలయానికి చేసిన సేవ ఏంటి? ఇప్పుడా చరిత్రలోకి వెళ్దాం. ఈ ఆలయ చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటిది. క్రీస్తు శకం 966లో సమవాయి అనే పల్లవరాణి ఒక వెండి విగ్రహాన్ని, కొన్ని భూములను దానం చేయడంతో మొదలైంది. ఆ తర్వాత 11, 12 శతాబ్దాల్లో చోళరాజులు ఆలయానికి ప్రధానమైన గోడలు కట్టించారు.
13వ శతాబ్దంలో పాండ్యరాజులు గోపురానికి బంగారు పూత పూయించారు. ఇక శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఏకంగా 7 సార్లు ఆలయాన్ని సందర్శించి 30,000 బంగారు నాణేలతో గోపురానికి మళ్లీ తాపడం చేయించడమే కాకుండా తన విగ్రహాలను కూడా అక్కడ పెట్టించారు. చివరికి 1932లో ఈ ఆలయ నిర్వహణ కోసం మనందరికీ తెలిసిన టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఏర్పడింది. ఓకే, ఆలయ చరిత్ర చూశాం. కాని ఇవేవీ లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి పూర్తి కారణం కాదు. వాళ్లని అంతలా ఆకర్షించేది చరిత్రకు అందని కొన్ని అద్భుతాలు. మనం మొదట అడిగాం కదా, విగ్రహానికి జీవ లక్షణాలు ఉన్నాయా అని. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదామిప్పుడు. ఇక్కడే అసలైన అద్భుతాలు మొదలవుతాయి. మొట్టమొదటిది స్వామివారి విగ్రహం జుట్టు. అది నిజమైన జుట్టు అని, ఎప్పటికీ చిక్కుపడదని నమ్ముతారు. నీలాదేవి అనే గంధర్వకన్య తన జుట్టును స్వామికిచ్చిందని పురాణకథ. అందుకే మనం కూడా మన అహంకారాన్ని వదిలిపెట్టి తలనీలాలు సమర్పిస్తాం. అంతేకాదు, గర్భగుడిలో ఎంత చల్లగా ఉన్నా విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందట. అచ్చం మనలాగే చెమట బిందువులు కూడా పడతాయని అక్కడి అర్చకులు చెప్తారు. ఇక మరో అంతుచెక్కని విషయం పచ్చకర్పూరం. ఇది ఒక రకమైన కర్పూరం. దీన్ని గనక మామూలు రాతిమీద రోజూ పూస్తే కొన్నాళ్లకి ఆ రాయి పగిలిపోతుంది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. కాని శతాబ్దాలుగా ప్రతిరోజూ స్వామివారి గడ్డానికి ఈ పచ్చకర్పూరం పూస్తున్నా విగ్రహానికి చిన్న గీత కూడా పడలేదు. ఇది ఎలా సాధ్యం? ఇంకా ఉన్నాయి. స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని అంటారు. ఆ విగ్రహం వెనుక భాగం ఎంత తుడిచినా ఎప్పుడూ తడిగానే ఉంటుందట. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం గర్భగుడిలో వెలిగే దీపాలు. ఆ దీపాలను మొట్టమొదట ఎవరు ఎప్పుడు వెలిగించారో ఎవ్వరికీ తెలీదు. కాని అప్పటినుంచి ఇప్పటి వరకు అవి ఒక్కసారి కూడా ఆరిపోలేదని చెబుతారు. చూశారుగా, తిరుమల అంటే కేవలం ఒక గుడి కాదు, అదొక అద్భుతం. చరిత్ర, పురాణం, సైన్స్కి అందని విశ్వాసం అన్నీ కలిసిన ఒక శక్తి కేంద్రం. స్వామివారి అప్పుకథ ఆయన భూమి మీదకి ఎందుకొచ్చాడో వివరిస్తుంది. కాని ఈ అద్భుతాలు మాత్రం ఆయన కేవలం విగ్రహం కాదు, సజీవంగా మన మధ్య ఉన్నాడని భక్తుల నమ్మకాన్ని బలపరుస్తాయి. అందుకే చివరిగా మనని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే: మనం చూస్తున్నది కేవలం ఒక రాతి విగ్రహమా, లేక కోట్లాది మంది ప్రార్థనలకు ప్రతిరూపమైన ఒక సజీవ దైవమా?